చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ తన భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని తనతో కాపురం చేయడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై భర్తను ప్రశ్నించడంతో తన భర్త రేష్మ అనే మహిళ మరియు మరికొందరు తను నిద్రిస్తున్న సమయంలో ఇంటికి వచ్చి ఒంటిపై ఉన్న వస్త్రాలను తొలగించి దారుణంగా కొట్టారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఘటన అనంతరం భర్తతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నానని బాధితురాలు వెల్లడించింది. విడాకులు తీసుకుని 5 నెలలు గడిచిందని, గతంలో తనపై దాడి చేసినప్పుడు తనకి తెలియకుండా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే పోలీస్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మంగళవారం నర్సరావుపేట డీఎస్పీని కలిసి కోరినట్లు బాధిత మహిళ తెలియజేసింది. నా పేరు దీప్తి, మాది చిలకలూరుపేట. నేను గత సంవత్సరం క్రితం SC/ST కేసు అనేది ఫైల్ చేశాను చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో. రేష్మ అనే అమ్మాయికి నా భర్తకి ఇల్లీగల్ అఫైర్ ఉంది. వాళ్ళిద్దరిని నేను హెచ్చరించడం వల్ల ఆ రేష్మ అనే అమ్మాయి నైట్ టైం వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి నేను నిద్రిస్తున్న సమయంలో నా ఇంటి మీద దాడి చేసి నన్ను కొట్టారు. నన్ను కొట్టడంతో పాటు నా నైటీ ఎప్పదీసి నన్ను నగ్నంగా వీడియో తీసి దాన్ని ఇంటర్నెట్లో వాట్సాప్లో వైరల్ చేశారు. వైరల్ చేసింది కాక నన్ను చంపుతానని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. ఈ విషయం మీద నేను చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు నా దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకోవట్లేదు. మా హస్బెండ్ కూడా ఉన్నాడు. అంటే అబ్బాయి పైకి రాకుండా కిందనే ఉండి వాళ్ళ పైకి పంపించాలి. మా హస్బెండ్కి నాకు విడాకులు వచ్చి ఒక 5 months అయింది. ఇంత జరిగిన తర్వాత ఎందుకు నాకు అని అనిపించేసి మేము డివోర్స్కి అప్లై చేసుకున్నాం. డివోర్స్ వచ్చి కూడా మాకు 5 months అయింది. డివోర్స్ వచ్చి 5 months అయినా సరే అబ్బాయి ఇంకా మా ఇంటి మీదకి వచ్చి మా మీద దాడి చేస్తూనే ఉన్నాడు. చిలకలూరుపేట పోలీస్ స్టేషన్గా నేను ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు రెస్పాన్సే అవ్వట్లేదు. 15 months నుంచి కంప్లైంట్ ఇచ్చి నేను తిరుగుతున్నాను కానీ DSP ఆఫీస్కి, చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్కి ఇంతవరకు వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు.